ఒక విచిత్రమైనటువంటి పరిణామం మరొకటి జరుగుతుందా? ఇప్పటికే జనసేన తీసుకున్నది 24, అందులో 3 వదులుకుంది 21. ఆ 21లో మళ్ళీ ఇప్పుడు ఏది తెలుగుదేశం నుండి వచ్చినటువంటి అంజిబాబుకో, అవనిగడ్డలో మండల బుద్ధప్రసాద్‌కో, ఆళ్ళు పాలకొండలో ఇచ్చినటువంటి జయకృష్ణకో ఇచ్చినటువంటి దాంతో పాటుగా తెలుగుదేశంలోకి వెళ్ళాలనుకున్నటువంటి బాలశౌరి తర్వాతన కొణతాల రామకృష్ణలకి ఇవ్వడము. ఇవన్నీ ఒక ఎత్తు. అట్లాగే ఈవెన్ రైల్వే కోడూరు ముందు కేటాయించినటువంటిది వదిలేసి మళ్ళీ జనసేన క్యాండిడేట్ని తీసేసి పక్కన పెట్టి తెలుగుదేశం నుండి వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వడం, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు తిరుపతి కూడా అదే జరగబోతుందా? ఆరణి శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే చిత్తూరు ఆయన్ని తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుని తిరుపతి సీట్ ఇచ్చారు. అక్కడ కిరణ్ రాయలు లాంటి వాళ్ళు ఎవరైతే హడావిడి చేస్తారో వాళ్ళకి సీట్ కిరణ్ రాయలకి రాలేదు, లేదా అక్కడ కష్టపడ్డటువంటి డాక్టర్ హరిప్రసాద్కి రాలేదు, డాక్టర్ బాబుకి రాలేదు. వీళ్ళ ముగ్గురికి కాకుండా ఆ సీటు ఆయనకి వెళ్ళింది. ఇక్కడ వీళ్ళ ముగ్గురు ఒకటయ్యారనుకుంటే ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థి సుగుణమ్మ, కిరణ్ రాయల్ ఒకటయ్యారు. సుగుణమ్మ వాస్తవంగా గతంలో గెలిచినటువంటి ఆవిడ 2014, అంతకుముందు వాళ్ళ ఆయన వెంకటరమణ గెలిచినటువంటిది. ఇప్పుడు ఆ సీట్లో సుగుణమ్మ మొన్ననే కంటతడి పెట్టింది చూసాం. ఇప్పుడు ఆ సుగుణమ్మని వెంట పెట్టుకుని జనసేన కార్యాలయంలో నాయకులతో మీటింగ్కి తాజాగా కిరణ్ రాయల్ రావడంతో ఆవిడని కూడా తెలుగుదేశం నుంచి జనసేనలో చేర్చుకుని ఆమెకి ఇస్తారా? ఎందుకంటే బలిత్ సామాజిక వర్గం గతంలో అందుకే గెలిచారు కాబట్టి అట్లా ఇస్తారా అన్నటువంటిది ఇప్పుడు సందేహం. తద్వారా ఇంకోటి జనసేనకి తెలుగుదేశం, ఎందుకంటే ఇప్పుడు కిరణ్ రాయలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే మొదట ఇచ్చేసేవాళ్ళు కదా. తనకి రాదు, అటు బాబుకి రాదు, హరిప్రసాద్కి రాదు, డాక్టర్ బాబుకి డాక్టర్ హరిప్రసాద్. కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేశారు అన్నటువంటిది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న.